మహానుభావుడు కాదు, వాస్తవంగా బ్రాహ్మణుడు అతను. ప్రపంచం మొత్తాన్ని గంటలో తిరిగి రాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు కూడా ఒక ఆడపిల్లని చెరబడితే ఎట్లా నాశనం అవుతాడు? ఇంకొకళ్ళ ఆ భార్యని ఇప్పుడు పెళ్లి కాకముందు పెళ్లికి ఆశపడ్డాడంటే అర్థం ఉంది. పెళ్ళైనటువంటి మహిళ పట్ల ఇట్లాగ ప్రవర్తించడం తప్పు అన్నటువంటిది అక్కడ చెప్పబడింది. అంత పెద్ద రాజ్యం సర్వనాశనమైంది, అక్కడ సర్వభూషణమైనటువంటిది బంగారు నగరం లాగా ఉంటదట అది. అంత లంక అద్భుతమైన నగరం చివరికి రాక్షస రాజ్యంగా చరిత్రలో కాదు, పౌరాణికాల్లో కాదు, శాశ్వతంగా నిలిచిపోయింది. లంకలో పుట్టినోడు చేటు అంటాం మనం ఇక్కడ సామెత. అంటే ఏంటి, లంక అంటే అట్లాంటిది అనేది మనకు ముద్ర పడిపోయింది. ఆ స్టేజీకి ఎందుకు పడింది? ఒక్క వ్యక్తి చేసిన తప్పు తరతరాలు వెంటాడుతోంది. అంటే మనం చేసే తప్పు మన శాశ్వతంగా వెంటాడుతుంది అన్నది. ఇక్కడ వీళ్ళు చేస్తున్నది అదే తప్పు, శాశ్వతంగా వెంటాడేలా చేసుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఇందులో ఓవరాల్ గా మూడు, ఒకటి ఒక డైవర్షన్, ఒక వ్యూహం, ఒక ట్రాపింగ్. డైవర్షన్ ఏంటి అంటే సాయికృష్ణ అంశం ఒక బాగా హైలైట్ అవుతున్న టైంలో ఇది వచ్చింది, ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది. ఓకే, ఏదో చిన్న వార్త వస్తుంది కానీ ఇదే బాగా హైలైట్ అయింది. ఆ డైవర్షన్ లో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందా? రెండోది వ్యూహం ఏంటి అంటే ఇప్పటికే మొదటి నుంచి కూడా హిందూ వ్యతిరేక ఒక ముద్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎప్పుడైతే తిరుమల లడ్డు వ్యవహారం అప్పుడు కూడా ఇలాగే హిందువులు కానీ మనలాంటి వాళ్ళందరం కూడా ఒక అయోమయం, కన్ఫ్యూజ్ అయ్యాం. నిజంగా కల్తీ జరిగిందా? ఇప్పటి వరకు మనం కల్తీ జరిగిన, లేదంటే ఆవు కొవ్వు బందుకో ఇలాంటి లడ్డు తిన్నావా అనే ఒక కన్ఫ్యూజన్ లో వీళ్ళని క్రియేట్ చేశారు హిందూ వ్యతిరేక. ఇప్పుడు కూడా హిందువులకి రామాయణం గురించి ఇలా మాట్లాడిన వ్యక్తిని సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇంకొక అయోమయం